గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు మురళీధర్ రెడ్డి. ఈ వీడియోలో ఏంటంటే మనము క్రియేషన్ ఆఫ్ ఇంట్రా రీజన్ ట్రాన్సిట్ గేట్వే పీరింగ్ ఎలా సెట్ చేయాలో చూద్దాం. ఓకే, ఇంట్రా రీజన్ అంటే ఏంటి? సేమ్ రీజన్ విత్ సేమ్ అకౌంట్ ఎలా సెట్ చేయాలి అనేది చూద్దాం. ఓకేనా? సో దానికోసం ఒక డయాగ్రామ్ చూద్దాం, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు మనకు ఒక AWS అకౌంట్ ఉంది, దాంట్లో ఒక రీజన్ ఉంది నార్త్ వర్జీనియా అని, దాని లోపల ఒక VPC 2 VPCs క్రియేట్ చేస్తాను, అది కూడా సేమ్ రీజియన్ లో. ఇంతకుముందు మన వీడియోలో చూసాం కదా, VPCA VPCB దాని యొక్క రేంజ్ సబ్నెట్స్ EC2ని ఇన్స్టాల్ చేసి పెట్టాను. సో ఇప్పుడు ఏంటంటే బేసిక్గా VPCA VPCB అనేది కమ్యూనికేషన్ అనేది ఉండదు, కరెక్ట్? దానికోసం ఏంటంటే మనం ట్రాన్సిట్ గేట్వే యూజ్ చేసుకుందాం. ఇంతకుముందు వీడియోస్లో మనం VPC పీరింగ్ యూజ్ చేసాం. సో కానీ VPC పీరింగ్ లో ప్రాబ్లం ఏంటి? 1-to-1 పీరింగ్ మాత్రమే. ఇదే ట్రాన్సిట్ గేట్వే అనుకో హబ్ అండ్ స్పోక్ మోడల్ లాగా వర్క్ అవుతుంది. ఓకేనా? ఇక ట్రాన్సిట్ గేట్వే ఏంటి? సేమ్ అకౌంట్ లో ఒక ట్రాన్సిట్ గేట్వే క్రియేట్ చేస్తాం. చేసిన తర్వాత ఈ రెండు రేంజెస్ అనేది అటాచ్మెంట్ చేస్తాం. ఈ రెండు VPCs అనేది ట్రాన్సిట్ గేట్వేలో అటాచ్ చేస్తాం. చేసిన తర్వాత మన కనెక్టివిటీ అనేది చెక్ చేయాలి, వెదర్ పర్ఫెక్ట్ వర్క్ అవుతుందా లేదా అనేది. ఓకేనా? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూద్దాం, మీకు ఒక ఐడియా వస్తుంది. లెట్స్ సీ ద డెమో. సో దానికోసం ఏంటి మనకు, నేను ఇక్కడ ఆల్రెడీ స్టెప్స్ అనేది రెడీ చేసి పెట్టాను. ఇక్కడ ఏంటి, ఫస్ట్ 2 VPCs క్రియేట్ చేస్తున్నాము. పబ్లిక్ సబ్నెట్స్, ఇంటర్నెట్ గేట్వే, రౌట్ టేబుల్, VPC80, అలానే VPCBకి ఇంటర్నెట్ గేట్వే, పబ్లిక్ సబ్నెట్స్, రౌట్ టేబుల్ అన్ని క్రియేట్ చేసి పెట్టాను. ఓకేనా? ఈ 8 స్టెప్స్ వరకు ఆల్రెడీ డన్. ఇంతకుముందు వీడియోస్ మనం చూసాం కదా, VPC పీరింగ్ సెట్ చేసేటప్పుడు ఫ్రమ్ స్క్రాచ్ నుంచి. ఒకవేళ మీకు ఐడియా లేదనుకోండి, VPC పీరింగ్ ఇంట్రా రీజన్ పీరింగ్ విత్ సేమ్ అకౌంట్ చూడండి. స్టెప్ బై స్టెప్ VPCs ఎలా క్రియేట్ చేయాలి, సబ్నెట్స్ ఎలా క్రియేట్ చేయాలి. ఇక్కడ చూసినట్టయితే సబ్నెట్స్ క్రియేట్ చేసాము, రౌట్ టేబుల్స్ క్రియేట్ చేసాము, ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసాము. ఆ రౌట్ టేబుల్ ఇంటర్నెట్ గేట్వే రేంజ్ కూడా డిక్లేర్ చేసాము. ఓకేనా? సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? TGW అనేది మనం క్రియేట్ చేయాలి. TGW ఏంటి? ట్రాన్సిట్ గేట్వే అని. ఓకేనా? సో దానికోసం ఏంటంటే ఇక్కడ కిందికి రండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి, ట్రాన్సిట్ గేట్వే ఉందా? ట్రాన్సిట్ గేట్వే క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మనం ఒక ట్రాన్సిట్ గేట్వే క్రియేట్ చేస్తాం. క్రియేట్ ట్రాన్సిట్ గేట్వే, దీనికి నేనేం నేమ్ ఇస్తున్నా అంటే జస్ట్ TGW అని ఇస్తున్నాను. ఓకేనా? డిస్క్రిప్షన్ మీకు ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, లేకపోతే లైట్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడ ఏంటంటే జస్ట్ TGW అని ఇచ్చాను. రియల్ టైంలో ఏంటంటే డెబుక్ అనుకో dev-TGW, అలా మనం నేమింగ్ కన్వెన్షన్ అనేది ఇస్తాం. ఓకేనా? తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే ASN నెంబర్ అనేది మనం ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, డిఫాల్ట్ గా మనకు అసైన్ అయిపోతుంది. మనం ఏమి ఇవ్వకపోతే దీని గురించి లిమిట్ వదిలేయండి. దాని యొక్క రేంజ్ కూడా ఇక్కడ చూసినట్టయితే 64,000 నుంచి 65,000 మధ్యలో, లేకపోతే 42 lakhs క్రోర్స్ నుంచి దాని మధ్యలో రేంజ్ లో ఉంటుంది. ఓకేనా? ఇది నువ్వేమి ఇవ్వకపోతే కనుక ప్రాబ్లం లేదు, డిఫాల్ట్ గా ఏదో ఒక నెంబర్ అనేది చూసుకుంటుంది. తర్వాత ఇక్కడ DNS సపోర్ట్ సెలెక్ట్ చేసుకోండి. VPN ECMP సపోర్ట్ అనేది మనం యూజ్ చేయం, బట్ స్టిల్ సెలెక్ట్ చేసుకోండి. బట్ ఇక్కడ రౌట్ టేబుల్స్ ఉన్నాయి చూసావా, రౌట్ టేబుల్స్ అనేది సెలెక్ట్ చేసుకోకండి క్రియేట్ చేసేటప్పుడు, ఎందుకంటే డిఫాల్ట్ రౌట్ టేబుల్స్ మనకు అవసరం లేదు. ఓకేనా? డిఫాల్ట్ రౌట్ ప్రొపగేషన్ గురించి మనకు అవసరం లేదు, ఎందుకంటే మన ఓన్ గా క్రియేట్ చేసుకున్నాం. ఎందుకు? సేమ్ మనము రౌట్ టేబుల్ క్రియేట్ చేస్తే ఏదైనా సబ్నెట్స్ యాడ్ చేస్తే ఆ సబ్నెట్స్ అనేది ఆ రౌట్ టేబుల్ డిఫాల్ట్ రౌట్ మెయిన్ రౌట్ టేబుల్ అటాచ్ అయిపోతాయి కదా. అలానే ఇది నువ్వు ఒకవేళ డిఫాల్ట్ రౌట్ టేబుల్స్ క్రియేట్ చేసినావు అనుకో, నువ్వు ఏదైనా అటాచ్మెంట్స్ క్రియేట్ చేస్తే డిఫాల్ట్ రౌట్ టేబుల్ కి అటాచ్ అయిపోతాయి. సో కాబట్టి ఇది వద్దు మనం. ఓకేనా? ఒకవేళ ఇక్కడ ఏంటంటే కాన్ఫిగర్ క్రాస్ అకౌంట్ షేరింగ్ ఆప్షన్ అంటే ఏంటంటే, నువ్వు ఒకవేళ పీరింగ్ సెట్ చేసినావు అనుకో 2 అకౌంట్స్ కి, అక్కడ డెస్టినేషన్ అకౌంట్ లో యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా యాక్సెప్ట్ అయిపోతాయి. అంటే ఆటో యాక్సెప్ట్ ద షేర్డ్ అటాచ్మెంట్, ఏమన్నా అటాచ్మెంట్స్ ఉంటే కనుక ఆటోమేటిక్ గా అయిపోతాయి. సో కాబట్టి ఇది కూడా సెలెక్ట్ చేసుకోకండి, అవసరం లేదు. తర్వాత ఏంటంటే CADR అనేది లీవ్ ఇట్ వదిలింది, ఏం డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ క్రియేట్ ట్రాన్సిట్ గేట్వే అని క్లిక్ చేయండి. క్రియేట్ ట్రాన్సిట్ గేట్వే అని క్లిక్ చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ మనకు TGW వస్తుంది చూడండి. ఇక TGW దానికి ఒక ID జనరేట్ అవుతుంది. ఓనర్ ఎవరు, పీరింగ్ లో స్టేట్ లో పెండింగ్ అని ఉంది, అంటే స్టిల్ క్రియేట్ అవుతుంది. మీన్ వల్ల ఏంటంటే ఇక్కడ మనం ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ట్రాన్సిట్ గేట్వే ID ఏంటి, స్టేట్ పెండింగ్. ఇక్కడ అమెజాన్ ASN నెంబర్ ఉంది చూడండి, డిఫాల్ట్ గా తీసుకున్నది, మీరేం డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. DNS సపోర్ట్ ఎనేబుల్ ఇచ్చాము. ట్రాన్సిట్ గేట్వేకి ఒక ARN జనరేట్ అవుతుంది, అమెజాన్ రిసోర్స్ నేమ్ అని ఇక్కడ ఉంది చూడండి. ఓకేనా? డిఫాల్ట్ రౌట్ టేబుల్ కానీ మనం ఏమైనా అసోసియేట్ చేసామా లేదు, ఆటో యాక్సెప్ట్ షేర్డ్ అటాచ్మెంట్స్ ఏమైనా ఇచ్చామా లేదు. ఓకేనా? అకౌంట్ ఓనర్ ఎవరు, దాని డిస్క్రిప్షన్ ఏంటి, మల్టీకాస్ట్ సపోర్ట్ అనేది డిసేబుల్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ మనకు అవసరం లేదని. ఓకేనా? ఇక్కడ ఏంటంటే 1 or 2 minutes టైం పడుతుంది. ఓకే ఫైన్.
ఇక్కడ క్రియేట్ అయింది. ఫ్లో లాక్స్ ఒకవేళ ఎనేబుల్ చేసుకోవచ్చు. షేరింగ్స్ కూడా మనం ఒకవేళ ఒక షేర్ చేయాలనుకుంటే ఇక్కడ మనం షేర్ చేసుకోవచ్చు. ఓకే ఫైన్. నెక్స్ట్ స్టెప్ ఏంటి, టీజీడబ్ల్యూ క్రియేట్ అయింది. తర్వాత ఏంటంటే అటాచ్మెంట్స్ క్రియేట్ చేయాలి. ఎందుకు, టీజీడబ్ల్యూ యాడ్ చేయాలి కాబట్టి రౌట్ టేబుల్స్లో. సో దానికోసం కిందికి రండి ఒకసారి. ఇక్కడ ఉందా ట్రాన్సిట్ గేట్వే అటాచ్మెంట్స్ అని, దీని మీద క్లిక్ చేసి క్రియేటెడ్ ట్రాన్సిట్ గేట్వే అటాచ్మెంట్స్ అని ఇచ్చి ఇక్కడ నేనేమి ఇస్తున్నాను, విపిసిఏ టీజీడబ్ల్యూ అటాచ్మెంట్స్ అని ఇస్తున్నా. ఓకేనా, అటాచ్మెంట్ ఇక్కడ టీజీడబ్ల్యూ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే ఇక్కడ అటాచ్మెంట్ టైప్ మన దాంట్లో, మన కేసులో ఏంటి ఇంట్రా రీజన్ కాబట్టి మనం విపిసి సెట్ చేస్తున్నాం కాబట్టి విపిసి అటాచ్మెంట్ చేస్తున్నాం కాబట్టి విపిసి సెలెక్ట్ చేసుకో. ఒకవేళ విపిఎన్ సెట్ చేయాలంటే విపిఎన్ పీరింగ్ కనెక్షన్, విపిఎన్ లో ఈ టీజీడబ్ల్యూ కూడా పీరింగ్ కనెక్షన్ ఉంటుంది. ఎప్పుడు డిఫరెంట్ అకౌంట్స్ లో ఉన్నప్పుడు, డిఫరెంట్ రీజియన్స్ లో ఉన్నప్పుడు మనం యూజ్ చేస్తాం. డిఫరెంట్ అకౌంట్ లో ఉన్నప్పుడు పీరింగ్ కనెక్షన్ సెట్ చేసి చేస్తాం, లెటర్ పార్ట్ చూపిస్తాను. ఓకేనా, తర్వాత డిఎన్ఎస్ సపోర్ట్ ఉందా సెలెక్ట్ చేసుకోండి. IPv6 ఏమైనా కావాలంటే చేసుకోండి, అవసరం లేదు మనకి. ఓకే, ఇక్కడ ఇంపార్టెంట్ విపిసి సెలెక్ట్ చేసుకోవాలి. ఇదేంటి విపిసిఏ కదా, విపిసిఏ సెలెక్ట్ చేసుకొని ఏ సబ్నెట్స్ అటాచ్ చేయాలనుకుంటున్నాం. ఇక మనం చూసుకున్నట్టయితే సబ్నెట్స్ ఒకటే ఉంది కాబట్టి ఒకటే అటాచ్ చేశాం. రియల్ టైంలో ఏంటంటే యాప్ సబ్నెట్ అని అన్ని ఉంటాయి, అన్ని సెలెక్ట్ చేసుకోండి బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ బట్టి. ఓకేనా, ఇక్కడ క్రియేటెడ్ ట్రాన్సిట్ గేట్వే అటాచ్మెంట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కొద్ది టైం పడుతుంది. ఇక మనం చూసుకున్నట్టయితే విపిసి ఇక్కడ చూడండి పెండింగ్ అని వచ్చింది. మీన్ టైం ఏంటంటే మనం విపిసి బి గుడికి అటాచ్మెంట్ అని క్రియేట్ చేద్దాం. క్రియేట్ అని ఇచ్చి ఇక్కడ విపిసి బి ఇద్దాం. చేసిన తర్వాత ట్రాన్సిట్ గేట్వే ఐడి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అటాచ్మెంట్ టైప్ ఏంటి, విపిసి విఎన్ఎస్ సర్వర్. ఇక్కడ విపిసి బి సెలెక్ట్ చేసుకో. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడికి సబ్నెట్స్ ఏంటంటే మనకు ఒకటే ఉంది కాబట్టి ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం మన కేసులో. ఓకే, క్రియేటెడ్ ట్రాన్సిట్ గేట్వే అటాచ్మెంట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రెండు విపిసి, ఇక్కడ రిసోర్స్ టైప్ చూస్తే విపిసిస్ ఉన్నాయి. ఇక్కడ స్టిల్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇట్ మే టేక్ 1 or 2 minutes టు క్రియేట్ అటాచ్మెంట్స్. ఓకే, మీన్వైల్ మనం ఏం చేద్దామంటే రౌట్ టేబుల్స్ సెటప్ అయిపోయింది కదా, తర్వాత ఏంటంటే రౌట్ టేబుల్ క్రియేట్ చేసి ఆ రౌట్ టేబుల్లో ఈ అటాచ్మెంట్స్ అనేది అసోసియేట్ చేద్దాం. అది ఎక్కడ మనకి కిందికి రండి, లెఫ్ట్ సైడ్ సేమ్ ట్రాన్సిట్ గేట్వే సెషన్లోనే మనకు ఉంటుంది. ఓకేనా, అక్కడది. ఇక మనం చూసుకున్నట్టయితే ట్రాన్సిట్ గేట్వే రౌట్ టేబుల్ ఉందా, దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రియేటెడ్ ట్రాన్సిట్ గేట్వే రౌట్ టేబుల్. ఓకే, చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏమి ఇస్తున్నాము, నేనేమి ఇస్తున్నా అంటే జస్ట్ టీజీడబ్ల్యూ రౌట్ టేబుల్ అని ఇస్తున్నాను. ఓకేనా, ఇక్కడ ట్రాన్సిట్ గేట్వే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏమి ఇవ్వాల్సినదో జస్ట్ క్రియేట్ అని క్లిక్ చేయి. ఓకే ఫైన్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇది కూడా క్రియేట్ అవుతుంది. దీనివల్ల మనకి ఇంతకుముందు క్రియేట్ అయినాయా లేదా చూద్దాం. అటాచ్మెంట్స్ ఇక చూస్తే అటాచ్మెంట్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు మనకేంటి టీజీడబ్ల్యూ రౌట్ టేబుల్స్ అనేది క్రియేట్ అవుతుంది స్టిల్. ఓకేనా, ఒక 1 or 2 minutes వెయిట్ చేద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు రౌట్ టేబుల్ అనేది క్రియేట్ అయింది. ఓకేనా, రౌట్ టేబుల్ క్రియేట్ అయింది. ఇక్కడ చూసినట్టయితే డీటెయిల్స్కి వెళ్తే రౌట్ టేబుల్ ఏంటి, దాని యొక్క ట్రాన్సిట్ గేట్వే దానికి అవైలబుల్ ఉందా లేదా, డిఫాల్ట్ రౌట్ టేబుల్స్ ఏమన్నా అటాచ్ చేసామా లేదా అనేది ఇక్కడ కనపడుతుంది. అసోసియేషన్స్ లో ఏం లేవు. ఇక్కడ అసోసియేషన్స్ ఏంటంటే మన సబ్నెట్స్ యొక్క టీజీడబ్ల్యూ యొక్క అటాచ్మెంట్స్ అనేది అటాచ్ చేయాలి. ఓకేనా, సో దానికంటే ముందు ఏం చేద్దామంటే ఇక్కడ ట్రాన్సిట్ గేట్వే అటాచ్మెంట్స్ లో చూద్దాం ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అనేది. ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది ఆల్రెడీ చూసాం కదా ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి. డిఎన్ఎస్ ఎనేబుల్ చేసాం, IPv6, అప్లికేషన్ మోడ్, ట్రాన్సిట్ గేట్వే ఓనర్ ఐడి, ఎవరికి ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అలానే ఒకవేళ డిలీట్ చేసుకోవాలంటే డిలీట్ చేసుకోవచ్చు, ఒకవేళ మాడిఫై చేయాలంటే మాడిఫై చేసుకోవచ్చు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక విపిసికి ఒక టీజీడబ్ల్యూ అటాచ్మెంట్ మాత్రమే క్రియేట్ చేయగలం. ఎగ్జాంపుల్ నేను సేమ్ విపిసికి మళ్ళీ ట్రై చేస్తున్నా, అప్పుడు నీకు ఎర్రర్ త్రో చేస్తచ్చు. ఇక్కడ విపిసిఏకి పెట్టిన తర్వాత ఇక్కడ జస్ట్ ఏదో ఒక నేమ్ ఇస్తున్నా, జస్ట్ ఫర్ టెస్టింగ్ పర్పస్. ఇక్కడ మీకు ఎర్రర్ వస్తుంది చూడండి, ఆల్రెడీ మనకు అటాచ్మెంట్ అయింది అనేది. ఓకేనా, ఇంతకుముందు ఇది డిలీట్ అవ్వలేదు, అందుకోసం ఇక్కడ ఆల్రెడీ అటాచ్మెంట్ అయిపోయింది కాబట్టి ఇష్యూ వస్తుంది. అంటే మీనింగ్ ఏంటి, టీజీడబ్ల్యూ అటాచ్మెంట్స్ పర్ విపిసికి ఒక్కసారి మాత్రమే క్రియేట్ చేయగలం. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ
రౌట్ టేబుల్స్కి వద్దాం. వచ్చిన తర్వాత ఇక్కడ రౌట్ టేబుల్ సెలెక్ట్ చేసుకో. డీటెయిల్స్లో అసోసియేషన్స్కి వెళ్తున్నాను. ఇక్కడ క్రియేట్ అసోసియేషన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ విపిసి ఏది విపిసిబి అటాచ్మెంట్ యాడ్ చేద్దాం. ఎందుకు ఈ రెండు విపిసిస్ కదా, విపిసిస్కే కదా మనం కనెక్టివిటీ సెట్ చేయాల్సింది. ఓకే, సెట్ చేస్తున్నాం. ఇంకోటి అసోసియేషన్కి వెళ్ళి ఇంకోటి కురికే క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ విపిసి టీజీడబ్ల్యూ ఐడి ఏంటి, దాని యొక్క రౌట్ టేబుల్ ఐడి ఏంటంటే కనపడుతుంది. ఇక్కడ ఏదైనా సెట్ చేస్తున్నాం అనేది. ఇక మనం చూసుకున్నట్టయితే అసోసియేషన్స్కి వెళ్తే ఇక్కడ మనకు అసోసియేట్ అవుతుంది. ఓకేనా, ఇట్ మే టేక్ లిటిల్ బిట్ టైం, 1 or 2 minutes టైం పడుతుంది ఇది గుడికి. ఇక్కడ ప్రొపగేషన్స్ లో కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ ప్రొపగేషన్ అంటే ఆటోమేటిక్గా యాడ్ అయిపోతాయి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇక్కడ విపిసిఏకి యాడ్ చేస్తున్నాను ప్రొపగేషన్స్కి వెళ్ళి విపిసి బి గుడికే ఎనేబుల్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ రౌట్స్కి వెళ్తే కనుక ఇక్కడ నీకు ఉంటుంది చూడు, ఇంకా రాలేదు, టైం పడుతుంది. ఇక్కడ ఏంటంటే రెండు మనకు వస్తాయి. ఇక్కడ చూడండి, ఒకటి వచ్చింది 10 series రౌట్స్ లో, ఇంకోటి కూడా ప్రొపగేట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక ప్రొపగేట్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ నువ్వు డైరెక్ట్గా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏంటి స్టాటిక్ ఐపీస్ యాడ్ చేసుకోవాలంటే డైరెక్ట్గా యాడ్ చేస్తాం. కానీ ప్రొపగేషన్ ఏంటంటే నువ్వు అక్కడ ప్రొపగేట్ చేసినావు అనుకో, ప్రొపగేషన్ లో నువ్వేం పెడతావో అవి ఆ యొక్క విపిసిస్ అనేది అటాచ్మెంట్స్ అనేది ఆ టీజీడబ్ల్యూ అటాచ్మెంట్స్ అనేది ఇక్కడ వస్తాయి. ఓకే, ఈ అసోసియేషన్స్కి వెళ్ళి ఇక్కడ ప్రొపగేషన్ లో చూడు, మనం 2 పెట్టాం కదా, ఆ 2 అనేది రౌట్స్ లెక్క వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. ఓకేనా, ఒకవేళ మనకు స్పెసిఫిక్ గా స్టాటిక్ రౌట్ డిఫైన్ చేసుకోవాలనుకున్నప్పుడు స్టాటిక్ రౌట్ క్రియేట్ చేస్తాం. ఈ స్టాటిక్ రౌట్ ఎప్పుడు క్రియేట్ చేస్తామంటే మనం ఒకవేళ పీరింగ్ అనేది డిఫరెంట్ రీజన్స్ కు సెట్ చేసిన డిఫరెంట్ అకౌంట్స్ లో, అలాంటప్పుడు మనకి ఏంటంటే పీరింగ్ అనేది వస్తుంది, పీరింగ్ కనెక్షన్ అనేది టీజీడబ్ల్యూలో. అప్పుడు మనం స్టాటిక్ రౌట్ అనేది క్రియేట్ చేస్తాం. అది నేను లేటర్ పార్ట్ చూపిస్తాను. ఓకేనా, ఇప్పుడు బాగానే ఉంది. ఇదేంటి టీజీడబ్ల్యూ లెవెల్లో కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, ఒక టీజీడబ్ల్యూ రౌట్ టేబుల్ క్రియేట్ చేసాము, అసోసియేట్ చేసాము, తర్వాత ప్రొపగేషన్స్ క్రియేట్ చేసి ఆ ప్రొపగేషన్లో నువ్వు యాడ్ చేసినప్పుడు ఏ టీజీడబ్ల్యూ అటాచ్మెంట్స్ యాడ్ చేసామో అవన్నీ రౌట్స్ లెక్క వస్తాయి ఆటోమేటిక్గా. అందుకోసం ఇక్కడ నీకు చూస్తే రిసోర్స్ టైప్ చూస్తే ప్రొపగేటెడ్ అని వచ్చింది, ఎందుకంటే మనం ప్రొపగేషన్ ద్వారా ఆటోమేటిక్గా యాడ్ అయిపోయింది. ఓకేనా, ఫైన్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రిఫిక్స్ లిస్ట్ అని ఉంది కదా, ప్రిఫిక్స్ లిస్ట్ అంటే ఐడియా ఉంది కదా, మల్టిపుల్ సిఏడిఆర్ రేంజెస్ యాడ్ చేసి మనం డిఫైన్ చేసుకోవాలనుకుంటే ప్రిఫిక్స్ లిస్ట్ అనేది యాడ్ చేసుకుంటాం. మన కేసులో అవసరం లేదు ఇప్పుడు. ఫైన్, నెక్స్ట్ ఏంటి, రౌట్ టేబుల్ అనేది మళ్ళీ విపిసి లెవెల్లో అప్డేట్ చేయాలా. ఎట్లా అప్డేట్ చేయాలా, ఇంతకుముందు విపిసి పీరింగ్ అప్డేట్ చేసినాం రైట్, సోర్స్ లో డెస్టినేషన్ ఐపీ ఇచ్చి విపిసి పీరింగ్ ఐడి ఇచ్చాం. అలానే ఇక్కడ ఏంటంటే సేమ్ ప్రాసెస్, బట్ ఇక్కడ ఏంటంటే టీజీడబ్ల్యూ ఇస్తాం. అది ఎలా ఇస్తామని చూద్దాం. సో దానికోసం రౌట్ టేబుల్స్కి వెళ్ళండి. ఇక్కడ విపిసి ఏ రౌట్ టేబుల్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకో. రౌట్స్కి వెళ్ళి ఎడిట్ రౌట్స్కి వెళ్ళండి. ఇక్కడ ఏంది విపిసిఏ అనేది 10 series కదా, దానికి ఆపోజిట్ డెస్టినేషన్ ఏంటి 192.168.0.0/16 రైట్. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే ట్రాన్సిట్ గేట్వే ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, ట్రాన్సిట్ గేట్వే ఐడి వచ్చిందా, ఇక్కడ ట్రాన్సిట్ గేట్వే అటాచ్మెంట్స్ వచ్చింది చూడండి. గివ్ మీ 1 second. ఇక్కడ ఏంటంటే టీజీడబ్ల్యూ యొక్క విపిసిఏ అటాచ్మెంట్ ఉంది కదా, అది అటాచ్ చేసేయండి. ఓకే, సేవ్ సెట్టింగ్. తర్వాత సేమ్ థింగ్ విపిసి బికి వెళ్ళండి. విపిసి బికి వెళ్తే ఇక్కడ కూడా రౌట్స్కి వెళ్ళండి. విపిసి బిలో విపిసిఏ యొక్క రేంజ్ ఇవ్వాలి. ఆ రేంజ్ ఏంటి 10.0.0 డెస్టినేషన్ 16. ఇక్కడ ట్రాన్సిట్ అని ఇవ్వండి. ట్రాన్సిట్ గేట్వే వస్తే ఇక్కడ విపిసి బి వస్తుంది చూడండి, అటాచ్మెంట్ సెలెక్ట్ చేసుకోండి, సేవ్ చేంజెస్ అని క్లిక్ చేయండి. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు ఏంటి, మనం టీజీడబ్ల్యూ అనేది అప్డేట్ చేసాం. బోత్ రౌట్ టేబుల్లో విపిసి యొక్క రౌట్ టేబుల్ అప్డేట్ చేసాం, అలాగనే టీజీడబ్ల్యూ రౌట్ టేబుల్లో కూడా టీజీడబ్ల్యూ అంటే ట్రాన్సిట్ గేట్వే రౌట్ టేబుల్లో కూడా మనం అప్డేట్ అనేది చేసాం. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఒక 2 instances లాంచ్ చేద్దాం. ఓకేనా, లాంచ్ చేద్దాం. ఇక్కడ చూసినట్టయితే మనం ఆల్రెడీ లాంచ్ చేసాం. విపిసిఏలో విపిసిబిలో మనము 2 instances అనేది లాంచ్ చేసాం. చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సెక్యూరిటీ గ్రూప్ లో మనం ఇన్బౌండ్ రూల్ ఐసిఎంపీ ట్రాఫిక్ అనేది అలౌ చేద్దాం. సో దానికోసం ఏంటంటే విపిసిఏ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెక్యూరిటీ గ్రూప్కి వెళ్ళి ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్స్ అని ఉందా, ఇది సెలెక్ట్ చేసుకో. ఇన్బౌండ్ రూల్స్కి వెళ్ళు, ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్, యాడ్ రూల్కి వెళ్ళు, ఇక్కడ ఐసిఎంపీ
ఇక్కడ ఏంటి విపిసిఏ యొక్క సెక్యూరిటీ గ్రూప్ కదా, అప్పుడు ఏంటి ఇక్కడ డెస్టినేషన్ లో విపిసిబి యొక్క రేంజ్ ఇవ్వాలి. విపిసిబి ఏంటి 168.0.0/16 కదా. ఇప్పుడు సేమ్ థింగ్ ఏంటి విపిసిబి కూడా విపిసిఏ యొక్క రేంజ్ ఇవ్వాలి. ఎందుకు కనెక్టివిటీ సెట్ చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు విపిసిబికి వద్దాం, ఇంబోందులకి వెళ్ళు, యాడ్ రోల్, ఐసిఎంపి ఎందుకు ఇచ్చేస్తున్నా, పింగ్ చేస్తున్నా. మన కేసులో పింగ్ కాబట్టి పింగ్ చేస్తున్నాం. మీ కేసులో ఏంటి, ఒకవేళ మీరు ఎక్స్ట్రాగా టెల్నెట్ యూజ్ చేయాలంటే 23 పోర్ట్ నెంబర్ ఎనేబుల్ చేయండి. ఓకేనా, టెస్టింగ్ పర్పస్ కోసం కాబట్టి నేను పింగే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు నేనేం చేస్తాం ఇక్కడ, వన్ సెకండ్ స్టక్ అయిపోయింది. ఇక్కడ చూసినట్టయితే 10 సిరీస్ అనేది విపిసిఏ, 192 సిరీస్ అనేది విపిసిబి, రెండింటి కనెక్ట్ అయ్యాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పింగ్ అని ఇచ్చి విపిసిబి యొక్క సర్వర్ ఉంది కదా, ఆ సర్వర్ యొక్క ప్రైవేట్ ఐపీ ఇద్దాం. ఇక్కడ ఉందా, విపిసిబి సెలెక్ట్ చేసుకున్న తర్వాత పింగ్ ఐపీ ఇచ్చేది. ఇక మనం చూసుకున్నట్టయితే సార్ నాట్ పబ్లిక్ ఐపీ, గుర్తుపెట్టుకొని ప్రైవేట్ ఐపీ ఇవ్వాలి. ఎందుకంటే మనము థియరీలో ప్రైవేట్ ఇచ్చాం కదా, అలో చేయమని ప్రైవేట్ ఐపీతో చెక్ చేసుకోవాలి 192. ఓకే, ఇక మనం చూసుకున్నట్టయితే కనెక్టివిటీ జరుగుతుంది. ఏది విపిసిఏ నుంచి విపిసిబికి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, విపిసిబికి వెళ్తున్నా. విపిసిబి నుంచి విపిసిఏకి పింగ్ చేద్దాం, కనెక్టివిటీ ఉందా లేదా చెక్ చేద్దాం. విపిసిఏకి రా, ఇక్కడ ప్రైవేట్ ఐపీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది పింగ్ చేయి. ఇక్కడ మనం చూస్తే కనుక పింగ్ అవుతుంది. అంటే మీనింగ్ ఏంటి, రెండింటికి మధ్య కనెక్టివిటీ జరిగింది. విపిసిఏకి విపిసిబికి రెండింటి మధ్య కనెక్టివిటీ జరిగింది. అది కూడా టీజీడబ్ల్యూ విత్ ఇంట్రా రీజన్ విపిసి పీరింగ్, ఇంట్రా రీజన్ విపిసి పీరింగ్ విత్ సేమ్ అకౌంట్ సెటప్ చేశాం. ఇలా మనం ప్రాసెస్ అనేది సెట్ చేస్తాం. ఐ హోప్ అండర్స్టాండ్ రైట్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయనుకోండి కామెంట్ బాక్స్ లో పెట్టండి. మళ్ళీ చెప్తున్నా చూడండి ఏం స్టెప్స్ ఇన్వాల్వ్ అయ్యాయి అనేది. 2 విపిసిస్ క్రియేట్ చేశాము, దాంట్లో సబ్నెట్స్ క్రియేట్ చేశాము, రౌట్ టేబుల్ క్రియేట్ చేశాము, ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేశాము. తర్వాత ఏంటంటే టీజీడబ్ల్యూ క్రియేట్ చేశాము. టీజీడబ్ల్యూ తర్వాత టీజీడబ్ల్యూ అటాచ్మెంట్స్ క్రియేట్ చేసాం ప్రతి విపిసికి. తర్వాత రౌట్ టేబుల్ కస్టమైజ్డ్ వన్ క్రియేట్ చేసుకున్నాం. ఎందుకు, డిఫాల్ట్ వన్ మనకు అవసరం లేదు, కస్టమైజ్డ్ వన్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఏంటి, ఆ అటాచ్మెంట్స్ అనేది రౌట్ టేబుల్ లో అసోసియేట్ చేసాము, అవన్నీ ప్రొపగేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే రౌట్స్ లో ఆటోమేటిక్ గా అప్డేట్ అయిపోతాయి. ఓకేనా, మళ్ళీ స్టాటిక్ రౌట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఆటోమేటిక్ గా ప్రొపగేట్ కావడం కోసం ఏంటంటే ప్రొపగేషన్ లో మనం యాడ్ చేసిన తర్వాత ఏం చేసినాము, యూపీసీ రౌట్ టేబుల్ లో మనం ఏంటంటే సోర్స్ నుంచి డెస్టినేషన్ సోర్స్ కి మనము ఆ అటాచ్మెంట్ యాడ్ చేసాం కదా, అవి అప్డేట్ చేసుకున్నాం. సో దానివల్ల ఏంటంటే మనకు సెటప్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం వెరిఫై ఎలా చేయాలి. సో దానికోసం ఏంటంటే 2 ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేసాం, విపిసిఏలో విపిసిబిలో. తర్వాత సెక్యూరిటీ గ్రూప్ లో ఏంటంటే ఐసిఎంపి ప్రోటోకాల్ అనేది ఎనేబుల్ చేశాం. ఎందుకు, పింగ్ కమాండ్ వర్క్ అవ్వాలంటే ఐసిఎంపి అనేది ఎనేబుల్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఏంటి, ఈ యొక్క విపిసిఏ యొక్క సెక్యూరిటీ గ్రూప్ లో ఏంటంటే విపిసిఏ యొక్క బి యొక్క రేంజ్ అనేది ఇచ్చాను, సిఏడిఆర్. ఎందుకు, అక్కడి నుంచి ఇక్కడ కమ్యూనికేట్ అవ్వడం కోసం, ఎనేబుల్ చేయడం కోసం. ఓకేనా, ఇలా మనం సెటప్ అనేది చేశాం. ఐ హోప్ అండర్స్టాండ్ రైట్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయనుకోండి కామెంట్ బాక్స్ లో పెట్టండి. I will try to respond as soon as possible. Thanks for watching this video. We will see you in next video.